నమస్తే అండి. నేనైతే యూనిజిబుల్ చైన్ అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిందండి మనకి గేర్ వైర్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లిప్ స్టోన్స్ అయితే కావాలండి. అలాగే మనకి షుగర్ బీడ్స్ అంటారు, గోల్డ్ పూసలు అని కూడా అనొచ్చండి. వీటిని చిన్నవి అనమాట, చాలా చిన్నవి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ కాసులతోటైతే ఈ యూనిజిబుల్ చైన్ అయితే తయారు చేస్తున్నానండి. మన ఇష్టం అండి, రకరకాలుగా చేయొచ్చు. లోటస్ డిజైన్ లేకపోతే మనకి కాసుల డిజైన్ ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి వెనకాల హుక్ అండి, ఎస్ షేప్లో ఉండే హుక్ అన్నమాట. లేదు అంటే మీ దగ్గర ఫిష్ హుక్స్ ఉన్నా కానీ అవైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసి ఈ జంప్ రింగ్స్ అండి, ఇవి అయితే సరిపోతాయి మనకి. అలాగే మనకి B6000 గ్లూ అయితే తప్పకుండా కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి OHP షీట్ అన్నమాట. OHP షీట్ అనేది ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఇలా ఉంటుంది. మీ దగ్గర OHP షీట్ లేకపోతే ఏదైనా ఒక ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదా, ఇలాంటి మూతల మీద కూడా చేయొచ్చండి, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను OHP షీట్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తాను. మనకి కావాల్సినవి అయితే అంతవరకేనండి. చూడండి, ఫస్ట్ అయితే నేను OHPని అయితే నాకు ఎంత కావాలో అంతవరకే నేను దీన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము కాసుల్ని ఈ పైన ఉండే హుక్ ఉంటుంది కదా, ఈ హుక్ని అయితే కట్ చేసుకోవాలి. మనకి అప్పుడు కాసు అనేది ఇలా ఉంటుందండి, రౌండ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద వచ్చేసి గ్లూని అయితే అంటించేసుకోవాలి. మనకి కాసుకి ఎంత సరిపోతుందో అంత గ్లూని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా దీన్ని ఇలా అంటించేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నైతే అంటించేసుకోవచ్చండి. నేనైతే నెక్కి వచ్చేసి ఒక 5 వరకు కాసులు తీసుకుంటున్నాను. అలాగే ఇయర్ రింగ్స్కి వచ్చేసి 2 తీసుకుంటున్నాను కాసులు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ కూడా అండి, రింగ్, ఇయర్ రింగ్స్, నెక్ పీస్ అండి, 3 కూడా ఒక వీడియోలోనే నేను తయారు చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి క్లిప్ స్టోన్ రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. రెడ్ కలర్ క్లిప్ స్టోన్ అండి. మీరు రెడ్ కలర్ తీసుకోండి, లేదు అంటే ఇంకా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. స్టోన్ చైన్ అనేది నేను రౌండ్గా పెట్టుకోవడం కోసం తీసుకుంటున్నాను. చూడండి, క్లిప్ స్టోన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది క్లిప్ స్టోన్. మీ దగ్గర B6000 కానీ లేదంటే B7000 కానీ గ్లూ లేకపోతే మనము వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా వాడొచ్చండి. ఇదే వాడాలి అని ఏమీ లేదు. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వీడియోతోటైతే ముందుకు వస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదండి నెలలు అయిపోతుంది అన్నమాట. ఈ థ్రెడ్ వర్క్స్ అనేవి మనకి చూపించటము నా ఛానల్లో ఫస్ట్లో చాలా చేశాను అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. సరే, సంక్రాంతి టైంలో ఎక్కువ ముగ్గులు చూస్తారని చెప్పేసి ముగ్గుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టానండి. రెండింటి మీద ఒకేలాగా చేయాలి అంటే కుదరదు కదా. ఇప్పుడైతే నేను అవి వేస్తాను, ఇది వేస్తానండి, 2 కూడా ముగ్గులు వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ పిన్స్ కానివ్వండి, లేదంటే బ్యాంగిల్స్ కానీ, ఇలా చైన్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానీ అన్ని రకరకాలవి ఇప్పుడు కొత్త మోడల్స్ తోటైతే మీ ముందుకైతే నేను తయారు చేసి చూపిస్తాను. ఇలా గ్లూ అంటించుకున్న తర్వాత మనము దాని చుట్టూ కూడా స్టోన్ చైన్ అనేది అంటించేసుకోవాలి. క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకున్నాము ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. గ్లూ అనేది దీనికి రౌండ్గా పెట్టేసుకోవాలి. దీన్ని ఇలానే కొంచెం సేపు ఆరనివ్వాలండి. కనీసం ఒక 1/2 అవర్ అన్నా ఆరనివ్వాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఇయర్ రింగ్స్కి అండ్ నెక్ పీస్కి అయితే ఇలా అంటించుకోవాలండి. ఒక్క రింగ్కి మాత్రము కొంచెము దీనికి రౌండ్గా మనం వచ్చేసి క్లిప్ స్టోన్స్
రౌండ్గా క్లిప్ స్టోన్స్ అండ్ మనకి వచ్చేసి ఈ స్టోన్ చైన్ అయితే అంటించేసుకుందాం. కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పేసి మనకి స్టోన్ చైన్ అంటించుకున్న తర్వాత క్లిప్ స్టోన్స్ అనేవి పెట్టేసుకుందాం. కొంచెం హెవీగా ఉండటం కోసం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్టోన్ చైన్ చుట్టూ ఈ క్లిప్ స్టోన్స్ అయితే పెట్టేసుకోవాలి. రెడ్ కలర్ అండి, మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది తీసుకోవచ్చు, మల్టీ కలర్ అయినా బాగానే ఉంటుంది. నా ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ శారీ పిన్స్, రింగ్స్, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, మనకి వచ్చేసి చైన్లు, నల్ల పూసలు, రకరకాలవి అయితే నెక్ పీసులు కూడా తయారు చేశానండి. ఒకసారి నా పాత వీడియోలు చెక్ చేస్తే మీకు వీడియోలు అనేవి ఏమైనా మనకి డైలీ యూస్ బ్యాంగిల్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేశాను. రింగ్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి. ఎప్పటికప్పుడు కొంచెము చేంజ్ అనేది వస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్లు నేనైతే ఈరోజు ఇలా చేసి చూపిస్తున్నాను. మనకి ఇంకా ఆరిన తర్వాత అయితే దీని లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకు చుట్టూ బేస్ ఉండటం వల్ల మనకి ఇది అనేది రింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుంది. మనం కావాలి అంటే మనము ఏ షేప్లోనైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అలా మనము హెవీగా పెట్టుకున్నాము. మనము నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు వీటిని నేను నీట్గా కట్ చేసుకుంటాను. దీనికి ఎక్స్ట్రా ఉన్న మనకి OHP షీట్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలండి. మనము ఇలా కట్ చేసుకున్నాక ఇయర్ రింగ్స్కి వచ్చేసండి మనకి ఈ బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి కదా, ఇవైతే అంటించేసుకున్నాం. బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా, దానికి మనము గ్లూ పెట్టి అంటించేసుకున్నాం. ఇలా అయితే అంటించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద మనకి వచ్చేసి ఐపింగ్ అని ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట. ఇలా దీనికి మనము ఒక పర్ల్ లాంటిది, మనకి మోనాలిసా పర్ల్ అండ్ మనకి గుట్ట పూసలు హ్యాంగింగ్ చేసుకోవటం కోసము మనము ఈ ఐపిన్ అయితే పెట్టేసుకోవాలి. దీనికి ఎంత సరిపోతుందో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతైతే సరిపోతుందండి. ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం బాగా ఆరాలన్నమాట. అలాగే మనము ఏదైతే మిడిల్లో ఉంటుందో మనము వచ్చేసి
కాసులది మధ్యలో ఉండేదానికి కూడా ఇంకొక పర్ల్ హ్యాంగింగ్ చేసుకోవటం కోసం దీనికి కూడా ఒక మనకి ఐ పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఎంత సరిపోతుందో చూసి ఐ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇదైతే చాలండి. ఇది అనేది బాగా ఆరాలన్నమాట. కనీసం మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరితే కానీ ఇది మనకి గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా. ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఒక పర్ల్ అనేది హ్యాంగింగ్ చేసుకోవటం కోసం అని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను. లేదు అంటే మీరు ఇలా పెట్టుకోకుండా మనకి ఇలా సింపుల్గా ఇలా ఉంటే బాగుంటుందని నేను మిగతా అటు ఇటు 4కి అయితే పెట్టట్లేదండి. సెంట్రల్ అంటే మధ్యలో ఉండే లాకెట్కి మాత్రమే నేను ఇలా పర్ల్ అనేది హ్యాంగింగ్ చేస్తున్నాను. గుట్టపూసలైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం మోనాలిసా బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం ఆరనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనము అది కొంచెం ఆరేలోగా మనము ఈ రింగ్ అయితే మనం నీట్గా కట్ చేసుకుందామండి. ఇది ఆరిందనమాట. మనము ఇలా రింగ్ మీదైనా అంటించేసుకోవచ్చు, లేదు అంటే మనము MDF బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మీదైనా కానీ అంటించేసుకోవచ్చు అనమాట. బేస్ మీద అంటించేసుకుంటే ఇంకా మనకి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. మనకి బేస్లు వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. మనకి ఇది 1 ఇంచ్ అండి, ఇదేమో మనకి 1/2 ఇంచ్ అనమాట. ఇదేమో 1/2 ఇంచ్, ఇదేమో 1 ఇంచ్ అనమాట. నేను చూడండి 1 ఇంచ్కే సరిపోతుంది అనమాట. ఇది 1 ఇంచ్కి వచ్చేసి చక్కగా సరిపోతుంది. కాబట్టి ఈ 1 ఇంచ్కి అయితే మనకి సైడ్ కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మనము అంటించేసుకుందాం. ఇలా అంటించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి రింగ్ కూడా తీసుకోవాలి. రింగ్ అండి మీరు పెద్దది తీసుకోండి, చిన్నది తీసుకోండి, ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సైజు రింగ్ అయితే తీసుకుంటున్నాను. దీనికి కూడా నేను గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను. చూడండి ఇలా కొంచెం ఆరాలి. చూడండి ఇవైతే ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఈ కాసులు అంటించిన ప్యాటర్న్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ తీసుకోవాలండి. మోనాలిసాలో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనం కావాలనుకున్నప్పుడు ఆ డ్రెస్ మ్యాచింగ్ పట్టి మనము కింద ఈ మోనాలిసా బీడ్స్ని అయితే మార్చుకోవచ్చు. అలా ఇప్పుడు లుక్ వైజ్గా చూసుకుంటే నేను ఈ పింక్ కలర్ అయితే మీకు వీడియోలో చూపిస్తానండి. పింక్ కానీ లేదు అంటే ఆరెంజ్ కానీ ఏదైనా మనకి బాగానే ఉంటుంది. సరే ఆరెంజ్ కలర్ పెట్టి చూపిస్తాను. మనకి ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే దొరుకుతాయండి. నేను అన్నీ కూడా 3 తీసుకున్నాను. లాకెట్కి ఒకటి, మనకి ఇయర్ రింగ్స్కి స్టడ్స్ లాగా ఇప్పుడు వీటికి పెట్టడం కోసము, లేదు అంటే వైట్ పర్ల్ అయినా బాగానే ఉంటుంది. అలా మనము చేంజ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అన్నీ కూడా 3, 5 అలా ఉంటాయన్నమాట నా దగ్గర వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము మోనాలిసా బీడ్స్ అయితే తీసుకుంటాము. ఒక 3 అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఇప్పుడు స్టడ్స్ లాగా మనము చేసుకున్నాం కదా ఇయర్ రింగ్స్కి కింద హ్యాంగింగ్ అవ్వటం కోసము సీల ప్యాటర్న్ పెట్టేసుకున్నామండి. వీటికి వచ్చేసి పుషెస్ పెట్టేసుకోవాలి. ఇలా పుషెస్ పెట్టేసుకోవడమే. ఇయర్ రింగ్స్కి అనేది మనము పుషెస్ పెట్టుకున్న తర్వాత ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలి. ఈ లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఈ గుట్ట పూసలు అనేవి విడిగా దొరుకుతాయండి. నేనైతే గుట్ట పూసలు 4 తీసుకుంటున్నాను. తర్వాత మనకి వచ్చేసి మోనాలిసా బీడ్ ఒకటి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా 2 గుట్ట పూసలు పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఒక 5 అయితే నేను ఈ పూసలు అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హుక్కును అనేది మనం క్లోజ్ చేయాలి.
మనకి ఈ ఐ పిన్ అనేది నీట్గా క్లోజ్ చేసుకోవాలండి. ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఓపెన్ ఉండకూడదు. ఇలా 2 ఇయర్ రింగ్స్ మనము తయారు చేసుకోవాలి. మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. మనకి మోనాలిసా బీడ్స్ గుట్ట పూసలు పెట్టాకైతే అసలు మనకి రెడీమేడ్ టీకినక ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే లాకెట్ కూడా మనము సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. అంటే మధ్యలో మిడిల్లో ఉండే లాకెట్ కూడా సేమ్ ఇది హుక్ ఓపెన్ చేసేసి గుట్ట పూసలు పెట్టేసి తర్వాత మోనాలిసా బీడ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఈ హుక్ని మనము ఓపెన్ చేసాం కదా, అలానే మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము వచ్చేసి ఈ వైర్ అనేది తీసుకోవాలి. ఈ గేర్ వైర్ అనేది మన నెక్కి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలన్నమాట. గోల్డ్ గేర్ వైర్ అండి ఇది. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది. ఇక్కడికి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము సెంటర్లోకి ఉండేలాగా ఇప్పుడు ఈ పెండెంట్ని మనము ఇది చూడండి, పైన క్లిప్ స్టోన్ తీసుకున్నాం కదా, దీనికి సన్న హోల్ ఉంటుందన్నమాట. హోల్ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఈ పెండెంట్ పెట్టుకోవడానికి ముందు మనకి ఇలా గోల్డ్ చిన్న పూసలండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ పర్ల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న షుగర్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ వైట్ పర్ల్ అండ్ ఈ షుగర్ బీడ్స్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ షుగర్ బీడ్ అనేది మనము ఎక్కించేసుకోవాలి ఇలా. తర్వాత వైట్ పర్ల్ అన్నమాట. వైట్ పర్ల్ కానీ లేదంటే చిన్న దీనికంటే కొంచెం పెద్ద సైజు గోల్డ్ పూస కానీ ఎక్కించుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా 2 ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ని ఎక్కించేసుకోవాలి. నేను అందుకనే ఈ పెండెంట్కి క్లిప్ స్టోన్ అనేది తీసుకున్నానండి. లేదంటే మనం ఏదైనా హుక్ లాగా ఉండేది ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఎక్కువగానైతే మనము ఐ పిన్స్ అనేవి పెట్టుకుంటాం కదా, ఐ పిన్ హెల్ప్ లేకుండా ఈ క్లిప్ స్టోన్కి మనకి హోల్స్ ఉంటాయి అన్నమాట. 4 హోల్స్ ఉంటాయి. అందులో నుంచి ఇలా తీయటమే. మనము మిడిల్లోకి చూసుకొని ఇది ఎక్కించేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పర్ల్ ఎక్కించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక షుగర్ బీడ్ ఎక్కించేసుకోవాలి. మనకి ఈ లాకెట్ అనేది కదలకుండా మనం ఈ షుగర్ బీడ్ అనేది మనము ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది. చూడండి ఇలా సెంటర్కి ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ షుగర్ బీడ్ అనేది మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇంక ఇది అలానే ప్రెస్ అయి ఉంటుంది. మనం ఎంత నొక్కినా కూడా ఇది అస్సలు కదలదండి. ఇలా ప్రెస్ చేసుకోవడం. చూడండి ఇప్పుడు ఇది అస్సలు అటు ఇటు కదలదన్నమాట. ఇలానే స్టిక్కీ అయిపోయి ఉంటుంది. ఇది మనము నొక్కేసేయాలన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఇది దీనికి ఆనుకొని ఉంటుంది. ఏ గమ్ము అవసరం లేదు. ఇంకా
ఇంతేనండి. ఇది ఇక్కడ స్టిక్ అయిపోయింది అనమాట. మనం ప్రెస్ చేసాం కదా, అలానే దీన్ని కూడా దీని సైజ్ చూసి ఇక్కడ కూడా పెట్టి ఇది నొక్కేసేయాలి. చాలా ఈజీగానైతే ఉంటుందండి యూనిజిబుల్ చైన్ అనేది. చాలా ఈజీగా మనం ఒకసారి మెటీరియల్ కొనుక్కుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సమానంగా చూసుకొని సమానంగా ఉండేలా చూసుకోండి. చూడండి ఇక్కడ
నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి జంప్ రింగ్స్ దొరుకుతాయండి, ఇవి ఒక 2 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఫిష్ హుక్స్ అంటారనమాట, దీన్ని కూడా తీసుకుంటున్నాను. లేదు అంటే కనుక మనకి హుక్ లాగా ఉంటుంది కదా, ఎస్ షేప్లో ఉండే హుక్ అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఇదైతే మనకి మంచిగా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, హెయిర్ పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఇదొకటి తీసుకుంటున్నానండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక 2 షుగర్ బీడ్స్ని అయితే ఎక్కించేసుకోవాలండి. ఎందుకు అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక షుగర్ బీడ్ని అనేది ఎక్కించుకోవాలి. తర్వాత మనకి ఈ పర్ల్ అనేది ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఒక షుగర్ బీడ్ని అనేది ఎక్కించేసుకోవాలి. ఇది మనం హుక్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడం వల్ల మనకి హుక్ దగ్గర కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 3 ఎక్కించేసుకోవాలి. ఈ 3టిని ఎక్కించేసుకొని ఇప్పుడు మనం వచ్చేసి ఈ జంప్ రింగ్ అనేది ఉంది కదా, దీన్ని కూడా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని మనము ఏదైతే హుక్లో నుంచి మళ్ళీ మనము షుగర్ బీడ్ ఉంది కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ షుగర్ బీడ్లో నుంచి మనము దీన్ని తీసుకొని రావాలి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనము ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకున్నాం, అది షుగర్ బీడ్ ఎక్కించుకున్నాం. తర్వాత పర్ల్, తర్వాత షుగర్ బీడ్, మళ్ళీ తర్వాత మనము ఈ జంప్ రింగ్ అనేది ఎక్కించేసుకున్నాక మళ్ళీ ఇక్కడున్న మనకి షుగర్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో నుంచి ఇలా దీన్ని ఈ 3 నుంచి మనం కిందికి తీసుకోవాలన్నమాట. ఇలా ఈ 3 నుంచి తీసుకోవాలండి, ఒక్క దాంట్లో నుంచి కాదు. మీకు ఒకవేళ అలా ఎక్కకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈ 3 నుంచి బయటికి తీయాలి. జంప్ రింగ్ ఈ 3 పూసల్లో నుంచి ఇలా బయటికి లాగేసేయాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడే మనము సర్చ్ చేసుకోవచ్చు. నాకైతే నెక్కి ఈ మాదిరిగా అయితే సరిపోతుంది కాబట్టి దీన్ని ఇక్కడికి తీసేసుకుంటున్నా. చూడండి, ఈ హుక్ని అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీ అన్నమాట. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మనము ఈ షుగర్ బీడ్స్ని ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేయాలి, దీన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఈ బీడ్ అనేది ఎక్కడికి కదలకుండా, అసలు మధ్యలో ఉండే పర్ల్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. అప్పుడు ఇక్కడ కత్తెరతోటి ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇంకా దీన్ని కాల్చటము ఏమీ అవసరం లేదు. చూడండి, ఇంకా మీకు అసలు ఇది కదలదన్నమాట, కొంచెం కూడా కదలదండి, నీట్గా ఉంటుంది. అలానే ఇటు కూడా సేమ్ ఇదే మాదిరిగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇటు కూడా చేసుకున్నాక ఆ ఫిష్ హుక్ అనేది పెట్టేసుకుందాము. ఫిష్ హుక్కే కాదండి, మీరు హుక్ పెట్టుకున్నా కూడా అలాగే పెట్టేసుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు చెప్పినట్లుగానే షుగర్ బీడ్ అండ్ పర్ల్, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక షుగర్ బీడ్, ఇలా అన్నమాట. మీకు ఒకవేళ సమానంగా కావాలి అన్నా కూడా ఇలా చూసుకోవచ్చు. ఇలా చూసుకొని నేను కరెక్ట్గా ఇంతే అన్నమాట, మనకి సెంటర్లోకి ఉండేలాగా చూసుకొని ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఈ జంప్ రింగ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని ఈ 3 పూసల్లో నుంచి బయటికి తీయాలి. మనకి ఎక్కించుకున్న తర్వాత దాన్ని ఎంత బార్ కావాలో అంత మీరు సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి.
ఇది అనేది మీరు ఏ చైన్స్కైనా మనము పూసలు ఉంటాయి కదా, పూసలు వాటికి కూడా చేయొచ్చండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటాయి. షుగర్ బీడ్స్ అనేవి మనకి ఒరిజినల్ డూప్లికేటా అనేవి కూడా మనకి ఇది ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఫిట్ అయిపోతే అవి మంచి ఒరిజినల్ షుగర్ బీడ్స్ అని అర్థమవుతుంది. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఎంత కావాలో అంత చూసి తీసుకోవాలి. సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవడమే అన్నమాట. ఇది సమానంగా చూసి కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడికి సమానంగా ఉన్నాయండి కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఇవి ఉన్న ఎక్స్ట్రానైతే కట్ చేసుకుంటున్నాను. మనము రెండోసారి కూడా నేను చూపించానండి. ఇలానే మీరు ఏ చైన్స్కైనా చేసుకోవచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనము ఈ షుగర్ బీడ్ అనేది ఇక్కడ మనం నొక్కేసేయాలన్నమాట. ఇలా నొక్కేసుకోవాలి. షుగర్ బీడ్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల అదేమవుతుందంటే ఈ గేర్ వైర్కి అనేది ఇది గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది, అస్సలు కదలదు. ఇప్పుడు ఈ ఉన్న ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇది కుచ్చుకోవటము మనకి అలా కాల్చటము ఏమీ ఉండదండి. గేర్ వైర్ని అనేది కాల్చిన అవసరం లేదు. పైన మనకి ఈ గోల్డ్ కలర్ లోపల ఉంటుందండి వైర్, దానిపైన ప్లాస్టిక్ ఉంటుందన్నమాట. అందుకనే గేర్ వైర్ అనేది మనకి కుచ్చుకోవడము అలా ఏమీ ఉండదు. ఇప్పుడు మనము ఫిష్ హుక్ అనేది పెట్టేసుకుందాము. నేను ఫిష్ హుక్కే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ జంప్ రింగ్ని కొంచెం ఓపెన్ చేద్దాం. జస్ట్ కొంచెం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇలా ఈ కట్టర్ తోటి ఇలా ఓపెన్ చేయాలి. తర్వాత ఇది చూడండి, ఈ ఫిష్ హుక్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. జస్ట్ ఆ హోల్లో పెట్టేసేయటమే. తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. కొంచెం మనం దగ్గరికి కావాలి అన్న దాన్ని చేయొచ్చు అన్నమాట. ఇలా మళ్ళీ రౌండ్గా నీట్గా చేసుకోవాలి. చేసే పని చాలా నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా అంటే ఓపెన్ అవుతుంది. ఈ ఫింగర్ తోటి ఇక్కడ ఉండే హుక్ ఉంటుంది కదా, ఇది చాలామందికి తెలుసు కానీ మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాని ఓపెన్ చేస్తే ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఇలా పెట్టేసుకోవడమే. చూడండి వెనకాల ఎంత నీట్గా ఉంటుందంటే మనకి రెడీమేడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా ఉంటుంది. వేసుకుంటే కూడా ఇదే మాదిరిగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనే ఒక కాన్సెప్ట్లో నేను ఇంత మంచి ఒక యూనిజిబుల్ చైన్ అయితే తయారు చేసుకున్నానండి. చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోతోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. చూడండి, ఇవి వచ్చేసేమో నేను ఈ పెండెంట్ లాగానే తయారు చేశాను. ఇవి డ్రెస్ మీదకి పెట్టుకోవచ్చు, శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. రింగ్ కూడా అండి, రింగ్ కూడా మంచిగా ఆరిపోయిందనమాట. రింగ్ చూడండి చాలా బాగుందన్నమాట. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు, మనకి చుట్టూ వచ్చేసి పర్ల్ చైన్, అదే స్టోన్ చైన్, నెక్స్ట్ వచ్చేసి చుట్టూ కూడా క్లిప్ స్టోన్స్ అన్నమాట. రింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుందన్నమాట. ఇలా మనము ఈ రింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. మనము ఏ ఫింగర్కైనా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. మిడిల్లో పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ మీద కూడా మనము చేసేసి అంటించేసుకోవచ్చండి. మనం థ్రెడ్ ర్యాప్ చేసుకొని బ్యాంగిల్స్ కూడా పెట్టుకుంటే కాంబో సెట్ లాగా ఉంటుందన్నమాట. మీకు వీలైతే వేసుకుంది కూడా నేను వీడియోలో పెడతాను చూడండి. ఇలా తయారు చేసుకున్నాను. తర్వాత ఇవి స్టడ్ లాగా అని చెప్పేసి, సరే ఇలా పర్ల్ ఉన్నాయి కదా, ఇలా పర్ల్ ఉంటే కొంచెం హ్యాంగింగ్ అవుతూ ఉంటే మనకి చెవులు కట్ అవుతాయి అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వీటికి వెనకాల మనము గ్లూ అంటించేసి సీల్ ప్యాటర్న్ పెట్టేసుకోవడమే. చూడండి ఇలా సీల ప్యాటర్న్ పెట్టేసుకోవడమేనండి. పెట్టుకొని ఇది కొంచెం ఆరిన తర్వాత
మనము నీట్గా వాటికి వెనకాల పుషెస్ పెట్టేసుకోవడమే. అలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు అండి, ఎలానైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ సేపు క్యారీ చేయాలంటే ఇలా సింపుల్గా డైలీ యూస్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను అన్నమాట. ఇవి వచ్చేసేమో కొంచెం హ్యాంగింగ్ అయ్యేటట్లు పర్ల్ అనేది ఒక బీడ్ అనేది హ్యాంగింగ్ అయ్యేటట్లు ఇది తయారు చేశాను. తర్వాత స్టడ్ లాగా ఇది తయారు చేశాను. 2 రకాలు ఈ వీడియోలోనే తయారు చేసి చూపించానండి. నేను రింగ్స్ చూపించాను, మీకు రింగ్ చూపించాను, అండ్ ఇన్విజిబుల్ చైన్ చూపించాను, నెక్స్ట్ స్టడ్స్ లాగా చూపించాను, నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ లాగా చూపించాను అన్నమాట. 4 రకాలు ఈ రింగ్లోనే చూపించానండి. ఇంకా మనం బ్యాంగిల్స్ అవి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ వీడియో అనేది మీకు లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నానండి. చూశారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందనమాట. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి చైన్ అయితే తయారు చేసుకున్నానండి. మీకు తయారు చేసి చూపించడమే కాదు, ఇవి నేను వేసుకుంటే కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే చాలా బాగున్నాయి అంటారనమాట. వాళ్ళకు కూడా నేను ఇలా నచ్చాయి అంటే ఇంకా వాళ్ళకి ఇలా చేసి ఇస్తూ ఉంటానన్నమాట. సరేనండి, ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.